అందరికీ నమస్కారం. ఇక కథలోకి వెళ్తే అమృత ఫోన్ చేయటంతో కాల్ లిఫ్ట్ చేశాడు యష్. చెప్పమ్ము, శివ్ వచ్చేసాడా? హా, ఇప్పుడే వచ్చాడు. నువ్వు కూడా వచ్చేస్తావనుకున్నాను బావా. వచ్చేద్దామని అనుకున్నానురా. కానీ చాలా ఏళ్ల తర్వాత బాబాయ్ వచ్చాడు. 4 రోజులు ఉండమని అడిగేసరికి కాదనలేకపోయాను. సరేలే, నువ్వేమీ నాకు వివరణ ఇచ్చుకోనవసరం లేదు. కానీ అక్కడ జరిగినవి తలుచుకుంటూ ఎక్కడ నీ మనసు కష్టపెట్టుకుంటావని నా భయం. అలా ఏం కాదులే, వారం రోజుల్లో వచ్చేస్తాను. శివ పెళ్లి పనులు మాత్రం ఆపొద్దని చెప్పు. నువ్వు లేకుండా ఎందుకని తాతయ్య అంటున్నారు బావా. నేను నిశ్చితార్థం సమయానికి వచ్చేస్తా అంటున్నాగా. ఇప్పటికే శివకి మన వల్ల చాలా అన్యాయం జరిగింది. ఇక అలా జరగకూడదు. తాతయ్యకి చెప్పి ఒప్పించు. సరే, నేను మాట్లాడతాలే. హర్ష ఏం చేస్తున్నాడు? హా, డాడీ ఎప్పుడొస్తాడు అని అడుగుతున్నాడు. వాడు నేను లేకపోయినా ఉంటాడు గాని నువ్వు లేకపోతే నిమిషం కూడా ఉండడు. అది నిజమేలే. నువ్వు చెప్పా పెట్టకుండా ఊరెళ్ళావని నేను కూడా అలా వెళ్ళిపోతానేమోనని భయపడి నన్ను అసలు వదలడం లేదు బావా. ఇప్పుడు కూడా నా చేయి పట్టుకొని ఉన్నాడు. అవునా? వాడికి ఫోన్ ఇవ్వు, నేను మాట్లాడతాను. సరే. హర్ష, డాడీతో మాట్లాడతావా? మాట్లాడతానమ్మా. ఫోన్ వాడి చేతికిచ్చింది. హలో డాడీ. ఏంటి నాన్న, అమ్మని ఇబ్బంది పెడుతున్నావా? లేదు డాడీ. నువ్వెందుకు వెళ్ళిపోయావు? మళ్ళీ నన్ను వదిలేస్తారేమో అని చాలా భయం వేసింది. వాడి మాటలకి యష్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. యష్ సైలెంట్ ఉండడం గమనించి అమృతకి అర్థమైంది యష్ బాధపడుతున్నాడని. ప్రేమగా హర్ష తల నిమ్ముతూ ఫోన్ తీసుకుంది. బావా, బాధపడుతున్నావా? చిన్న వయసులోనే నాకు దూరం అయ్యాడమ్మో. ఆ భయం వాడిలో అలానే ఉంది. తండ్రిగా నేను వాడి గురించి తెలుసుకోవడంలో ఫెయిల్ అయ్యాను. పిల్లాడు బావా. ఆశ్రమంలో మన కోసం చూసిన ఎదురుచూపులు వాడిని అలా మాట్లాడేలా చేస్తున్నాయి. వాడికి నేను సర్ది చెప్తాలే. సరే అమ్ము, జాగ్రత్త. అలాగే బావా. ఫోన్ కట్ చేసి హర్ష వైపు చూసింది. హర్ష, అలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? అయినా నిన్ను వదిలేసి మేమెక్కడికి వెళ్తాంరా? సారీ అమ్మా, ఒకసారి వదిలేశారు కదా, అందుకే భయం వేసింది. మేము నిన్ను వదిలేయలేదురా. ఒక బూచుడు నిన్నెత్తుకుపోయి దాచేశాడు. అందువల్లే నీ గురించి మాకు తెలియలేదు, అంతే. నీ గురించి తెలియగానే డాడీ వాళ్ళతో ఫైట్ చేసి మరీ నిన్ను తీసుకొచ్చాడు కదా. ఇక ఆ బూచులు నీ జోలికి రారు. డాడీ పని మీద ఊరెళ్ళారు. అమ్మ నీ దగ్గరే ఉంది కదా, భయపడకు. సరే అమ్మా, ఇంకెప్పుడు భయపడను. మా మంచి బంగారం. పద, అలా కొట్టుకు వెళ్ళి ఏమైనా కొనుక్కుందాం. హే, నాకు చాక్లెట్స్, బెలూన్స్ కావాలి. నవ్వుతూ వాన్ని తీసుకొని కొట్టు దగ్గరికి వచ్చింది. అమ్ము తల్లి, ఏం కావాలి? ఆ చిన్నుగాన్ని పంపించాల్సిందిగా నువ్వొచ్చావేంటి? ఏం లేదు బాబాయ్, నా కొడుకు చాక్లెట్స్ కొనమన్నాడు. 4 డైరీ మిల్క్ చాక్లెట్, లాలీపాప్స్, బెలూన్స్ ఇవ్వు. ఆయన చాక్లెట్స్, బెలూన్స్ తీసిచ్చాడు. లాలీపాప్ చెరొకటి అక్కడే తీసి తింటూ ఇంటివైపు నడుస్తున్నారు ఇద్దరు. రఘురామయ్య, శివాచంద్రం, మరికొంతమంది పెద్దలు వీధిలో ఉన్న రావి చెట్టు నీడలో కూర్చుని ఊరి జాతర గురించి మాట్లాడుతుంటే అందులో ఒక పెద్దాయన అమృతని, హర్షని చూసి అక్కడ అందరికీ చెప్పాడు. చూడండి రఘురామయ్య గారు, మీ మనవరాలు, ముని మనవడు కలిసి లాలీపాప్లు తింటున్నారు. మన అమ్ము తల్లిలో చిన్నతనపు ఛాయలు అస్సలు పోలేదండి. నిజమే, ఒక బిడ్డకి తల్లంటే ఎవరూ నమ్మలేరు. తనేమైనా పిల్లాన్ని కనిందా నమ్మడానికి? దత్తతేగా. ఒక పెద్దాయన మాటలకి కోపంగా ఆయన వైపు చూశారు అందరూ. క్షమించండి. చూడండి, ఈ ఊరికి ఒక కట్టుబాటుంది. ఎవరైనా శాస్త్ర ప్రకారం ఒక బిడ్డని దత్తత తీసుకుంటే ఇక ఆ బిడ్డ వాళ్ళకే సొంతం. ఆ తర్వాత ఆ దత్తత గురించి ఎవరూ మాట్లాడకూడదు అనేది నియమం. దాన్ని మీరకండి. వాడు నా మనవరాలికి, మనవడికి కలిగిన తొలి సంతానం. ఇందులో మార్పు లేదు. క్షమించండి రఘురామయ్య గారు, ఏదో నోరు జారి వాగాను. ఇంకోసారి ఇలా జరగదు. మంచిది. శివ నవ్వుతూ వాళ్ళకి ఎదురెళ్ళాడు. ఏంట్రా, మీ అమ్మ నువ్వు ఎక్కడికి వెళ్ళారు? కొట్టుకు వెళ్ళాం బాబాయ్. నువ్వు తింటావా చాక్లెట్? నాకొద్దులే. నేను కూడా తింటే నీకు తినడానికి చాక్లెట్స్ మిగిలవు కానీ బోర్ కొడుతుందా నీకు? అవును బాబాయ్. సరే, అలా తిరిగొద్దాంరా. అమ్ము, నువ్వు ఇంటికెళ్ళు. సరే బావా, జాగ్రత్త. త్వరగా వచ్చేయండి. సరే. బైక్ మీద హర్షని తీసుకొని బయలుదేరాడు శివ. నిజానికి పార్వతి ఫోన్ చేసి
తనని కలవమని చెప్పింది. ఒక్కడు వెళ్తే బాగోదని హర్షని తోడు తీసుకెళ్తున్నాడు. యష్ ఊర్లో లేడుగా. దారి పొడవునా హర్ష అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్తూ అన్నీ చూపిస్తూ పార్వతి స్కూల్ దగ్గరికి చేరుకున్నాడు. బాబాయ్, నన్ను స్కూల్లో జాయిన్ చేస్తావా? జాయిన్ అవుదూ లేరా, ముందు మనం పార్వతిని కలిసొద్దాం. హర్షని కిందకి దించి లోపలికి వచ్చేసరికి రేఖ వాళ్ళని గమనించి పార్వతి దగ్గరికి తీసుకెళ్ళింది. హాయ్ హర్ష. హాయ్. కూర్చోండి శివగారు. హర్షని తన ఒడిలో కూర్చోబెట్టుకుంది. శివ వాళ్ళకి ఎదురుగా కూర్చున్నాడు. ఏంటి పార్వతి గారు, రమ్మన్నారు? మీరు ముందు గారు గీరు అని పిలవటం మానేయండి. మీరు అలా పిలుస్తుంటే పరాయి వాళ్ళు పిలిచినట్టు అనిపిస్తుంది. పార్వతి అని పిలవండి. సరే, అలానే పిలుస్తాను కానీ ఎందుకు పిలిచావు? అది హర్ష, నువ్వు బయట పిల్లలతో ఆడుకుంటావా? సరే. వాడిని రేఖకి అప్పగించి శివ వైపు చూసింది. మీ ఊరిలో బాబ్జీ అని ఎవరైనా ఉన్నారా? హా, ఉన్నాడు. మా ఊరి మాజీ సర్పంచ్ ధనుంజయ్ గారి అబ్బాయి. వాడి గురించి ఎందుకు అడుగుతున్నావు? మీరు ఊర్లో లేనప్పుడు అతను వచ్చి తాతయ్యని కలిశాడు. నమస్తే భూపతి గారు. నమస్తే. ఎవరు బాబు నువ్వు? మాది పక్కూరండి. మాజీ సర్పంచ్ ధనుంజయ్ గారి అబ్బాయిని. అలాగా బాబు, కూర్చోండి. ఏ పని మీద వచ్చారు? అదేనండి, మీ మనవరాలికి రఘురామయ్య గారి మనవడు శివతో పెళ్లి నిశ్చయించారంట కదా, దాని గురించి మాట్లాడదామని వచ్చాను. పెళ్లి గురించా? అనవసరంగా మీ మనవరాలి జీవితాన్ని నాశనం చేయకండి. ఆ శివగాడు ఒట్టి వెధవ. మీకు తెలుసో లేదో, వాడి మరదలే వాణ్ణి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక పీటల మీద నుంచే పారిపోయింది. వాళ్ళిద్దరి మధ్య అప్పటికే చాలా జరిగాయిలేండి. పెళ్ళి మాత్రమే కాలేదు వాళ్ళకి. పెద్దవారు. ఇంతకు మించి వివరంగా చెప్పలేను. కానీ ఇప్పటికీ వాడి మరదలతో వాడి సరసాలు సాగుతూనే ఉన్నాయండి. నేను నా కళ్ళారా చూశాను, నమ్మండి. మీరు చెప్పాల్సింది పూర్తయితే మీరు బయలుదేరొచ్చు. ఆయన రియాక్షన్కి బాబ్జీ మొహం వాడిపోయింది. సరేనండి, ఏదో మీ మంచి కోరి చెప్పాను, తర్వాత మీ ఇష్టం అంటూ లేచి వెళ్ళిపోయాడు. గదిలో నుంచే వాళ్ళ మాటలు వింటున్న పార్వతి భూపతి గారి దగ్గరికి వచ్చింది. తాతయ్య, అతనేంటి అలా చెప్తున్నాడు? వీడిని చూడడం మొదటిసారే తల్లి, కానీ వీడి గురించి విన్నాను. పెద్ద దగుల్బాజీ విధవ. ఒకసారి రఘురామయ్య గారి మనవరాలి మీద చెయ్యేశాడని ఊరి పెద్దలంతా కలిసి గట్టిగా బుద్ధి చెప్పారు వీడికి. అది మనసులో పెట్టుకొని ఇలా ఆ ఇంటి పరువు తీయాలని చూస్తున్నాడు వీడు. పార్వతి మౌనంగా ఉండిపోయింది. వాడి మాటలేం పట్టించుకోకు తల్లి. ఈ సంబంధం గురించి పంతులు చెప్పగానే నేనే స్వయంగా అబ్బాయి గురించి ఎంక్వైరీ చేశాను. చదువుకున్నా గానీ పట్నం వెళ్ళి ఉద్యోగం చేసుకోకుండా ఊర్లోనే వ్యవసాయం చేసుకుంటున్నాడు. తన చదువుని ఊరి రైతులందరికీ ఉపయోగపడేలా చేస్తూ ఊర్లో అందరికీ తల్లో నాలుకలా కలిసిపోయాడమ్మా. భూమిని ప్రేమించేవాడు. భార్యని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు. నీకేమైనా అనుమానాలుంటే వాళ్ళని వీళ్ళని కాదు, సరాసరి శివనే అడిగి తెలుసుకో. నీ అనుమానాలన్నీ తీరిపోతాయి. పార్వతి చెప్పేది వింటూ మౌనంగా ఉండిపోయాడు శివ. కాసేపటికి తలెత్తి తన వైపు చూశాడు. నీకేమైనా నా మీద డౌట్స్ ఉన్నాయా? తాతయ్య అంతగా చెప్పిన తర్వాత మీ మీద ఎందుకు డౌట్ పెంచుకుంటాను? ఈ విషయం మీకు చెప్తే మంచిదనిపించింది. ఫోన్లో కంటే డైరెక్ట్గా చెప్తేనే మంచిదని మిమ్మల్ని రమ్మన్నాను. పార్వతి, నేను అమ్ముని ఇష్టపడిన మాట నిజమే. తన మీద నా ప్రేమ టీనేజ్లో మొదలైంది కాదు. తను పుట్టిన క్షణం, తనని నా చేతులతో ఎత్తుకున్న క్షణం నుంచే నేను తనని ప్రేమించటం మొదలుపెట్టాను. బావగా తనని పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డా. మా మధ్య బావమర్దల చిలిపి సరసాలు తప్ప ఎప్పుడూ తనతో హద్దుమీరి ప్రవర్తించలేదు. ఇది నిజం. నాకు కాబోయే జీవిత భాగస్వామిగా నీకు ఈ విషయంలో అభ్యంతరం లేదు అనుకుంటేనే పెళ్లి జరుగుతుంది. లేదంటే మీ ఇష్టం. నేను మీ ఫోటో చూసిన క్షణమే ఫిక్స్ అయిపోయాను. మధ్యలో మార్పులు చేర్పులు ఉండవు శివగారు. నాకు మీ మీద ఇసుమంత కూడా డౌట్ లేదు. కాకపోతే ఆ బాబ్జీ గురించి మీకు తెలియజేయాలని ఇదంతా చెప్పాను. వారినేం చేస్తారో మీ ఇష్టం. అలాగే మీకు నేను మాటిస్తున్నాను, నా ఊపిరి ఆగే క్షణం వరకు మీకు భార్యగా తోడుగా ఉంటాను. అర్థమైందా? శివ నవ్వుతూ తనని చూస్తూ చేయి పట్టుకొని కళ్ళతోనే థ్యాంక్స్ చెప్పాడు. తను కూడా నవ్వుతూ అతని చేతి మీద చేయేసింది. ఇద్దరూ బయటికి వచ్చేసరికి హర్ష అక్కడ పిల్లలతో ఆడుతూ కనిపించాడు. శివగారు, హర్షని మా స్కూల్లో జాయిన్ చేయొచ్చు కదా? యష్ ఊర్లో లేడు, వాడొచ్చాక అడుగుతాలే.
బాబాయ్, ఇక్కడ చాలా బాగుంది. నన్ను స్కూల్లో జాయిన్ చేయవా? అలాగే లేరా. పార్వతి నవ్వుతూ వాడి ముందు మోకాళ్ళ మీద కూర్చుంది. మీరు నాకేమవుతారు? అమ్మా అనే పిలు. మా అమ్మ ఇంటి దగ్గరుంది. నేను నీకు పెద్దమ్మనేగా. పార్వతమ్మ అని పిలు, సరేనా? మేమింక వెళ్ళొస్తాం పార్వతి. అమ్ము కంగారు పడుతుంది. సరే, జాగ్రత్తగా తీసుకెళ్ళండి. అక్కడ అమ్ము, ఇక్కడ నువ్వు. వీడి కోసం జాగ్రత్తలు చెప్పేవారు ఎక్కువైపోయారు. నవ్వుతూ హర్షని తీసుకుని బయలుదేరాడు అక్కడి నుంచి. హర్షతో ఇంటికి చేరాడు శివ. లోపలికి వస్తూనే అమృతని చుట్టేశాడు హర్ష. శివ నవ్వుతూ పెరట్లోకి వచ్చి కాళ్ళు కడుక్కుంటున్నాడు. ఎక్కడికి వెళ్ళారా ఇంతసేపు? మరేమో, మొన్న మనం వెళ్ళాం కదా, పార్వతమ్మ దగ్గరికి తీసుకెళ్లాడు బాబాయ్. ఆ మాటకి శివ ఉలిక్కి పడగా ఇంట్లో అందరూ ఆశ్చర్యంగా అతని వైపు చూశారు. అంటే అది తనేదో మాట్లాడాలని ఫోన్ చేసి రమ్మంది. పర్లేదులే బావా, నీ కాబోయే భార్యేగా, వెళితే తప్పలేదులే. నువ్వుండవే. తాతయ్య, బాబ్జీ వెళ్ళి భూపతి గారిని కలిసి నా గురించి అమృత గురించి తప్పుగా చెప్పాడంట. ఈ విషయం చెప్పడానికే పార్వతి ఫోన్ చేసి రమ్మంది. వాడికేం పోయే కాలమండి, మన పిల్లల గురించే తప్పుగా మాట్లాడతాడా? వాడి నోరు పడిపోను. ఆయనేమైనా అన్నారా శివ? లేదు తాతయ్య, ఆయనకి మన మీద నమ్మకం ఉంది. అయినా బాబ్జీ గాడి గురించి ఈ చుట్టుపక్కల ఊళ్ళలో తెలియని వాడెవడున్నాడు? చూసిన ప్రతి ఏడాదాన్ని గెలుకుతాడు కదా. అదీ నిజమేలే. నేను పెద్దలతో మాట్లాడతాను కానీ నువ్వు దాని గురించి ఆలోచించకు. సరే తాతయ్య. ఏంటి వాడు అంత పని చేశాడా? అవును బావా, వాళ్ళు అర్థం చేసుకున్నారు కాబట్టి సరిపోయింది. లేదంటే ఏం జరిగేది? మన శివ మనసు బంగారమే. అలాంటి వాడికి మంచే జరుగుతుంది. ఇక బాబ్జీ గడి సంగతి అంటావా? రేపు నేను వచ్చాక వాడికి గట్టిగా ఇస్తాను. ఏదో ఒకటి చేయి బావా. వాడు వాడి వెద ఫేసు పెద్ద హీరోలో ఫీల్ అవుతూ అమ్మాయిలందరూ వాడి వెనక పడిపోవాలి అనుకుంటాడు. నువ్వు కొట్టే దెబ్బకి వాడు అమ్మాయిలంటేనే భయపడాలి. చూస్తావుగా నా దెబ్బ ఎలా ఉంటుందో. సరేలే, త్వరగా వచ్చేయి బావా. నిన్ను చూసి అప్పుడే వారం రోజులవుతుంది. మిస్ అవుతున్నావా? బాగా. హర్ష కూడా డాడీ ఎప్పుడొస్తాడు అని అడుగుతున్నాడు. ఇక్కడ అన్ని కార్యక్రమాలు అయిపోయాయమ్మో. బాబాయ్ అమెరికా వెళ్ళి అక్కడ ఆస్తులన్నీ సెటిల్ చేసుకొని వస్తానన్నాడు. రేపు బాబాయ్ వెళ్ళగానే దేవుని తీసుకొని ఊరికొస్తాను. దేవ్ వస్తున్నాడా? ఎలాగో శివ పెళ్ళి దగ్గరలోనే ఉందిగా. పెళ్ళయ్యే వరకు వాడు అక్కడే ఉంటాడు. ఈలోపు బాబాయ్ కూడా అక్కడ పనులు చూసుకొని పర్మనెంట్గా వచ్చేస్తాడుగా. ఆ తర్వాత వాడిని బాబాయ్ దగ్గరికి పంపిద్దాం. సరే బావా, ఇద్దరూ జాగ్రత్తగా వచ్చేయండి. ఉంటాను. ఓకే అమ్ము, బాయ్. ఫోన్ కట్ చేసి బయటికి వచ్చింది అమృత. నిశ్చితార్థం ఏర్పాట్లలో అందరూ బిజీగా ఉన్నారు. చీరలు, గాజులు, నగలు అంటూ ఆడవాళ్ళంతా అన్నీ కుప్పగా పోసి చూసుకుంటుంటే మగవాళ్ళంతా ఏర్పాట్లలో మునిగిపోయారు. శివ, నీ డ్రెస్ వచ్చిందిరా. సరిపోయిందో లేదో ఒకసారి వేసుకొని చూసుకో. ఏమైనా మార్పులు చేయించాలంటే చేయించేస్తా అంటూ డ్రెస్ శివ చేతిలో పెట్టాడు కేశవ. శివ సరే అని డ్రెస్ తీసుకొని గదిలోకి వెళ్ళాడు. కాసేపటికి డ్రెస్ వేసుకొని బయటికి వచ్చాడు. అందరూ మురిపంగా శివనే చూస్తున్నారు. అమ్ము, ఎలా ఉందే? సూపర్ బావా, అచ్చం మహేష్ బాబులా ఉన్నావు. మరీ ఎక్కువ అవ్వలేదు? ఏం కాదు, నిజంగానే మా బావ సినిమా హీరోలా ఉన్నాడు కదా నాన్నమ్మ? నిజమేరా, చాలా బాగున్నావు. వాడి సంగతి సరే, పెళ్లి కూతురుకు పెట్టే చీరే ఇంకా సెట్ కాలేదు. ముందు ఆ పని చూడండి అత్తయ్య, విసుగ్గా అంది సుభద్ర. అమ్మా, కట్టుకోబోయేది తను. మనం సెలెక్ట్ చేస్తే ఏం బాగుంటుంది చెప్పండి. బావా, పార్వతికి వీడియో కాల్ చేసి చీరలు చూపించు. తనకి నచ్చినవే సెలెక్ట్ చేసుకుంటుంది. ఇదేదో బానే ఉందిరా, ఫోన్ చెయ్యి. సరే అత్తా. ఫోన్ తీసి వీడియో కాల్ చేశాడు తనకి. లిఫ్ట్ చేసి మాట్లాడుతూ చీరల దగ్గరికి వచ్చాడు. ఏంటి శివగారు, వీళ్ళకి ఏ చీర సెలెక్ట్ చేయాలో తెలియటం లేదంట. అందుకే నీకు నచ్చిన చీర నువ్వే సెలెక్ట్ చేసుకో పార్వతి. అయ్యో, మీకు నచ్చింది తీసుకోండి, నేను చూడడం ఏం బాగుంటుంది. రేయ్, ఫోన్ ఇవ్వు. శివ చేతిలో ఫోన్ తీసుకుంది జానకమ్మ. నమస్కారం బామ్మగారు. ఏమ్మా, బాగున్నావా? బాగున్నాను. మీరెలా ఉన్నారు? మేమంతా బాగానే ఉన్నాంలే గాని చీర సెలెక్ట్ చేసుకోమ్మా. పర్లేదు బామ్మగారు, మీకు నచ్చింది తీసుకోండి. కట్టుకునేది నువ్వు. నీకు ఏది సౌకర్యంగా ఉంటుందో నీకు తెలుస్తుందా మాకు తెలుస్తుందా? మాట్లాడకుండా సెలెక్ట్ చేసుకో.
శివ, ఒక్కో చీర విప్పి చూపించరా. ఇలా ఎలా తెలుస్తుందమ్మమ్మ? అమ్ము, చీరని భుజం మీద వేసుకొని చూపించు. సరే బావా. అమృత ఒక్కో చీర డిజైన్ మొత్తం కనిపించేలా భుజం మీద వేసుకొని చూపిస్తుంటే శివ వీడియోలో పార్వతికి చూపిస్తున్నాడు. అలా తను చీరలు సెలెక్ట్ చేసుకోవడం పూర్తయ్యాక అందరికీ బాయ్ చెప్పింది. శివ ఫోన్ తీసుకొని పక్కకి వెళ్ళిపోయాడు. మీ డ్రెస్ చాలా బాగుంది శివగారు. ఫిట్ అవుతుందో లేదో అని చెక్ చేశాను. నిజంగానే బాగుందా? నిజంగా. అచ్చం సినిమా హీరోలా ఉన్నారు. ఇప్పటి వరకు ఇంట్లో వాళ్ళు ఇదే భజన. అమ్ము అయితే ఏకంగా మహేష్ బాబులా ఉన్నాను అంది. ఏమో, మీ మర్దలకి అలా కనిపించారేమో. మరి నీకెలా కనిపిస్తున్నాను? నాకైతే ఆ మహేష్ బాబు కంటే అందంగా కనిపిస్తున్నారు. ఆ మాటకి సిగ్గు ముంచుకొచ్చింది శివకి. నవ్వుకుంటూ మెలికలు తిరుగుతున్న శివని చూస్తూ పార్వతి కూడా నవ్వుతుంది. ఏంటండి, నా కాంప్లిమెంట్ నచ్చలేదా? అదేం లేదు. ఎంతమంది పొగిడినా రాని ఫీలింగ్ నువ్వు పొగుడుతుంటే కలుగుతుంది. అర్థమవుతుందిలేండి. పెళ్ళిలో నా సిగ్గు కూడా మీరే మెయింటైన్ చేసేలా ఉన్నారే. అలా ఏం కాదు, మీతో పర్సనల్గా ఉంటేనే. వస్తున్నామమ్మా. పార్వతి, అమ్మమ్మ పిలుస్తుంది, నేను తర్వాత కాల్ చేస్తాను. సరే శివగారు. మరుసటి రోజే దేవ్ని తీసుకుని ఇంటికి వచ్చాడు యష్. అందరూ దేవ్ని పరామర్శించి పక్కనే కూర్చున్నారు. నేను బాగానే ఉన్నాను వదినా. అక్క విషయంలో బాధగా ఉన్నా మనం ఏం చేయగలం? సరే, ప్రయాణం చేసి వచ్చారు, ఫ్రెష్ అయ్యిరండి. అవును, అసలే చాలా పనులున్నాయి. పదరా దేవ్. దేవుని తీసుకుని వెళుతూ శివ వైపు చూసి పైకి రమ్మని సైగ చేశాడు యష్. శివ వాళ్లతో పాటే పైన గదిలోకి వచ్చాడు. దేవుని ఫ్రెష్ అవ్వమని పంపించి యష్, శివ అక్కడే కూర్చున్నారు. ఏంటి యష్, ఏమైనా చెప్పాలా? ఈ రాత్రికి ఆ బాబ్జీ గాడికి స్పాట్ పెట్టాను. నైట్ 12కి వస్తా, రెడీగా ఉండు. స్పాట్ ఏంట్రా? తాతయ్యకి తెలిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. మనమే కొట్టామని వాడికి చెప్పొస్తామా ఏంట్రా? అదంతా నేను చూసుకుంటాను. నువ్వు మాతో చేయి కలుపు చాలు. అవసరమంటావా? అవసరమే. వస్తావా రావా? రాక చస్తానా? సరేలే, వస్తాను. అర్ధరాత్రి దాటాక యష్, దేవ్ ముసుగులు వేసుకుని శివ దగ్గరికి వచ్చారు. యష్ ముందే చెప్పడంతో నిద్రపోకుండా ఎదురుచూస్తున్నాడు శివ. ముసుగుల్లో వచ్చిన వాళ్ళని చూడగానే మొదట భయపడినా అది యష్ అని అర్థమై రిలాక్స్ అయ్యాడు. ఇంట్లో ఎవరూ చూడకుండా బయటికి వచ్చారు. ముగ్గురు కర్రలు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళబోతుంటే అమృత వెనకే వచ్చి ఆపింది. అమ్మో, అమ్మో చూసేసింది. భయపడకు శివ, ఈ ఐడియా ఇచ్చిందే అది. ఏంటి, అమ్మూనా? ఇంతలో అమృత దగ్గరికి వచ్చింది. బావా, ఈ కత్తి తీసుకెళ్ళండి. కత్తెందుకే? మేమేమైనా మర్డర్ చేయడానికి వెళ్తున్నామా? వీలైతే వేసేయండి వాణ్ణి. ఊర్లో ఆడవాళ్ళందరూ ప్రశాంతంగా ఉంటారు. నువ్వాపవే తల్లి. వీడేమో కొట్టడానికి ప్లాన్ చేస్తే ఇదేకంగా మర్డర్ చేయించేలా ఉంది. భలే మొగుడు పెళ్ళాలే. ఇద్దరికీ ఇద్దరే. నువ్వు రారా. అమ్ము, లోపలికి వెళ్ళు. ఎవరైనా నిద్రలేస్తే జాగ్రత్తగా మేనేజ్ చెయ్యి. సరే సరే, మీరు జాగ్రత్త. అమృత లోపలికి వెళ్ళగానే ముగ్గురు వీధిలో నడుచుకుంటూ ముందుకు వెళ్లారు. యష్, వాడినింట్లో నుంచి బయటికి రప్పించడమేలా? వాడిప్పుడు ఇంట్లో ఎందుకుంటాడు? ఇంట్లో కాక ఇంకెక్కడుంటాడు? ఊరి చివరన వాడికి ఒక గెస్ట్ హౌస్ ఉంది. అందులో సెటప్ని మెయింటైన్ చేస్తున్నాడు. ఆ విషయం నీకెలా తెలుసు? యశ్వర్ధన్ ఇక్కడ. నేను ఊరికొచ్చిన కొత్తలోనే గమనించాను. ఓహో, ఊర్లో పుట్టి పెరిగిన నాకే తెలియదు. సరేలే, అదే వాడి గెస్ట్ హౌస్. బయటికి రాగానే ముసుగేసి కుమ్మేద్దాం. భయంగా ఉంది యష్. పోనీ వెనక్కి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం. ఎహే, ఇంత భయపడతావేంటి? భయం కాదురా, ఊర్లో తెలిస్తే తాతయ్యకి మాటొస్తుంది. అదే నా భయం. శివ, వదిన నీకు ఫోన్ చేసి మరి వాడి గురించి ఎందుకు చెప్పింది? రేపు పెళ్లిలో ఎలాంటి ఆటంకం కలిగిస్తాడో అన్న భయంతోనే కదా. నీకు చెప్తే వాడికి గట్టిగా బుద్ధి చెప్పి ఎలాంటి ఆటంకం రాకుండా చూసుకుంటావన్న నమ్మకంతో. ఆ నమ్మకాన్ని నువ్వు నిలబెట్టుకోవాలి కదా శివ. నువ్వెలా భయపడకు. తాతయ్యకి మాట రాకుండా నేను చూసుకుంటాను. పద, అలా గోడచాటును దాక్కుందాం. ముగ్గురు గోడచాటునే దాక్కున్నారు. అరగంట నిరీక్షణ తర్వాత బాబ్జీ తూలుతూ బయటికి వచ్చాడు. వాడు కొంచెం ముందుకు వెళ్ళగానే ముగ్గురు వాడికి ముసుగేసి కర్రలతో చావగొట్టారు. రేయ్, ఎవర్రా మీరు? సరిత అన్నలా? సరిత కాదా? లేకపోతే ప్రమీల తరపు వాళ్ళ, లక్ష్మీ తరపు వాళ్ళ? వీడి ఖాతాలో చాలామంది ఉన్నారా? ఇంకో రౌండ్ వేయండి వేదవకి.
రేయ్ ఎవరో చెప్పి కొట్టండ్రా అయినా ఆపకుండా కొడుతుండేసరికి అయ్య బాబోయ్ ఆపండ్రా బోన్స్ అన్నీ బ్రేక్ అయిపోయేలా ఉన్నాయి. నేను రీసెంట్గా ఏడ్పించింది వీళ్ళనే. ఆ, ఇంకొకరిని మర్చిపోయాను. కావేరి తరపు వల్ల. కావేరా నీ అబ్బా నా కావేరిని కూడా గెలికేశావా? ఈసారి దేవ్ ఆపకుండా ఎక్కడ కొడుతున్నాడో కూడా చూడకుండా వాయించేశాడు. యష్ శివ విచిత్రంగా చూస్తూ నిలబడ్డారు. వాడిని కసితీరా కొట్టి అలుపు తీర్చుకుంటూ యష్ వైపు చూసేసరికి చేతులు కట్టుకుని దేవ్నే చూస్తూ నిలబడ్డాడు. హీ హీ అంటూ వెకిలిగా ఒక నవ్వు నవ్వి ఎవరైనా వస్తారని కంగారు పడుతూ శివని యష్ని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయాడు. ముగ్గురు వీధి చివరికి వచ్చి నిలబడి ఒకరి మొహం ఒకరు చూసుకొని నవ్వుకుంటారు. అవును, నువ్వేంట్రా కావేరిని ఏడిపించాను అనగానే వాణ్ణి అలా చితక్కొట్టేశావు? ఏంటి మ్యాటరు? చచా ఏం లేదన్నయ్య, తెలిసినమ్మాయి కదా అని. చా మరి నా కావేరినే ఏడిపిస్తావా అంటూ ఎందుకన్నట్టో. అలా అన్నానా? ఏదో ఫ్లోలో వచ్చేసిందిలే బ్రదరు. మీరిద్దరూ కలిసి నన్ను వాయించకండి. ఎవరూ చూడకుండా త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం పదండి. మెల్లిగా ఇంటికి చేరుకొని ఎవరికంటా పడకుండా టెర్రస్ మీదకి వెళ్ళి నిద్రపోయారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.